Happy birthday, my love. I love you. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రివ్యూలో మొత్తం చూసే ఉంటారు కానీ కొంచెం నేను కాపరేట్ క్లైమ్ వల్ల వీడియో అయితే మ్యూట్ చేశాను ఫ్రెండ్స్. మీరు మాత్రం ఫుల్ వీడియో మాత్రం ఫుల్ డెమో నా ఇన్స్టాగ్రామ్ లేదంటే టెలిగ్రామ్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బర్త్డే వీడియో అయితే ఎడిట్ చేశాను. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు, చాలా నీట్గా క్లియర్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా ఒకే ఒక క్లిక్తో ఎడిట్ చేసుకోవచ్చు. మనకు జస్ట్ ఓన్లీ 4 ఫొటోస్ పెట్టుకొని మాత్రం సింపుల్గా వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. మీరు చూస్తున్న వీడియో కింద ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఆ వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్, షేక్ ఎఫెక్ట్స్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్ అన్నీ ఉంటాయి. సపరేట్గా సాంగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వాటి మాత్రం సింపుల్గా మీరు ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. వాటిని మీరు ఎలైట్ మోషన్కి అయితే మనం లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బర్త్డే బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మనకైతే బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ నేను టెక్స్ట్ అండ్ లిరిక్స్ పెట్టే ఇచ్చాను ఫ్రెండ్స్, దానికి సంబంధించిన షేక్ ఎఫెక్ట్స్ కూడా పెట్టే ఇచ్చాను. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 5.28 మిల్లీ సెకండ్స్ దగ్గర నుండి మనం ఫొటోస్ పెట్టుకోవాలి. ఫొటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి, ఓకేనా. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. మీరు కూడా సేమ్ మీకు నచ్చిన ఫొటోస్ మాత్రం దీంట్లో యాడ్ చేసుకోండి, ఓకేనా. దీంట్లో మాత్రం యాడ్ చేయండి. నేనైతే కొన్ని ఫొటోస్ మాత్రం తీసుకుంటున్నాను. ఈ ఫొటోస్ మాత్రం తీసుకొని ఫ్రెండ్స్ ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆడమంటే దానికి ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ అలానే మాత్రం సెకండ్ ఫోటో, ఓకేనా. మళ్ళీ అలానే సెకండ్ ఫోటో సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఓన్లీ ఒక 4 ఫొటోస్ మనకి సెట్ అవుతాయి ఫ్రెండ్స్. మిగతా అంటే మనకు ఎక్కువ ఫొటోస్ పెట్టుకోనికి నేను ఆప్షన్ అయితే ఇవ్వలేదు. వీడియో డ్యూరేషన్ కూడా తక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు బర్త్డే వీడియో కాబట్టి మనకు కొంచెం ఒక 10 సెకండ్స్ వరకు ఉంటేనే కొంచెం నీట్గా ఉంటుంది అనేది నేను కొంచెమే చేశాను, ఓకేనా. ఇలా మనం ఫొటోస్ పెట్టుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం కూడా నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను. వాటి లింక్స్ కూడా మాత్రం కిందనే ఉన్నాయి ఫ్రెండ్స్, మనకు డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్లోకి వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాను కదా, ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఓన్లీ తీసుకున్న 4 ఫొటోస్కి మాత్రమే మనం షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అలానే సెకండ్ ఫోటో, ఓకేనా. మళ్ళీ అలానే థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, ఇలా మాత్రం మీరు ఓన్లీ 4 ఫొటోస్ కాబట్టి మీరు ధనాదాన్ని చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా చేసుకొని సింపుల్గా మీరు ఒకసారి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకోండి. మనకు నీట్గా వస్తుందా రావట్లేదా, ఎక్కడైనా మనకు స్టక్ అవుతున్నట్టు వస్తుందా, ల్యాగ్ వస్తుందా మొత్తం చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఎడిటింగ్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. డైలీ ఒక కొత్త వీడియోతో మాత్రం వస్తున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి, ఓకేనా. బై ఫ్రెండ్స్.